నమస్కారం MRR 69 టీవీ న్యూస్ యాక్టివిటీస్ అనేటివి బాగా జరగాలి. సో దాని మీద మనం ఒకసారి ఒక ఓరియంటేషన్ చేసుకుంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇంటర్మీడియట్లీ విలేజ్లో పనిచేసే 5 మందిని కూడేసి ఇట్లాంటి ఒక సెషన్ అవుతే కంపల్సరీగా మండల స్థాయిలో పెట్టాలా. మీ నలుగురు ఎవరేమో అక్కడ వాళ్ళకు మాట్లాడాలని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. సో ఇది మనం ఈరోజు రేపు ఇట్లా ఈ మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో MRO, MPDO, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్స్ ఈ నలుగురే రమ్మడానికి కారణం ఇది. సో ఇప్పుడు మేము ఒకసారి ఈ సెషన్లో బ్రీఫ్గా చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏంటంటే కమ్యూనిటీ సర్వేలెన్స్, తర్వాత సర్వే అండ్ సర్వేలెన్స్ అనేది రోజువారీగా జరగాల్సినటువంటి కార్యక్రమం. ప్రతిరోజు కూడా సర్వే అండ్ సర్వేలెన్స్ ANM, అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, వాలంటీర్స్ ముగ్గురిని మన ANM మహిళా పోలీసు జాయింట్గా కాస్త దీన్ని చేసుకోవాలి. సో అందువల్ల ఇది రోజువారీగా జరగాలి. సో అందువల్ల ఆ సబ్జెక్టు మీద మనం ఈరోజు మొత్తం అదే మాట్లాడతాం, సర్వే సర్వేలెన్స్. దీనికి సంబంధించి మీకు గుర్తుందో లేదో ఎప్పుడో 31/3/2020, 3/4/2020 2 జీవోలు వచ్చినాయి. 224 జీవో, 229 జీవోలు అని. సో గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ సర్వేలెన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలని చెప్పి మనకు 224 జీవో చెప్తే, అర్బన్ ఏరియాస్లో ఈ కమ్యూనిటీ సర్వేలెన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎలా ఉండాలనేది ఆ జీవోలు చాలా స్పష్టంగా ఒక SOP లాగా ఇచ్చారు. అవి మర్చిపోయినట్టున్నారు జనాలంతా. మేము మీటింగ్లో సర్వేలెన్స్ అని మాట్లాడు దాంట్లో ఉంది కమ్యూనిటీని మనం ఎప్పుడు సర్వేలెన్స్లో పెట్టాలని. సో దీంట్లో వాలంటీర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ సర్వేలెన్స్లో. సో అందువల్ల ANM తన పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ని రోజువారీగా వాళ్ళకి చెప్పి, వాళ్ళు 50 ఇంట్లో ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియా 100 ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎవరికైనా సరే ఈ కరోనా సింప్టమ్స్ ఉన్నాయా, అట్లాగే ఎవరైతే సర్వేలో అప్పటికే కోమార్బిడ్ కింద మన దృష్టిలో ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనం చెక్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరికి ఏ రోజు వస్తుందో తెలియదు కదా. కాబట్టి ఆ వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు కరోనాకి గురి కావచ్చు, వాళ్ళకి సిమ్టమ్స్ వ్యక్తం అవ్వచ్చు. సో మనం అర్లీగా డిటెక్షన్ చేయడం అనేది ఇక్కడ ఫండమెంటల్. సో అందువల్ల సర్వేలెన్స్ అనేది మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వన్ టైమ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఏ రొటీన్ యాక్టివిటీ. మళ్ళీ కరోనాకు సంబంధించినటువంటి ఏవైతే ఆపరేషన్స్ నోటిఫై చేసిందో గవర్నమెంట్, మళ్ళీ డీనోటిఫై చేసినంత వరకు మనం కరోనా డ్యూటీలో అందరం కంపల్సరీగా ఇట్ ఈస్ అవర్ రొటీన్ డ్యూటీ. మన డిపార్ట్మెంట్కి సంబంధించిన పని మనం చేసుకుంటూ, కరోనాకి సంబంధించి అది విలేజ్ లెవెల్ కావచ్చు, మండల్ లెవెల్ కావచ్చు, డివిజనల్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ కరోనా డ్యూటీ చేయాల్సిందే. వీ కెనాట్ ఎస్కేప్ as far as long as you are in the government service at any level. అది యాక్సెప్ట్ చేయాల్సుకోవాల్సిందే. అందువల్ల ఈ సర్వేలెన్స్ విషయంలో కంటిన్యూస్గా చేయడం. దెన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ సర్వేలెన్స్? చేస్తున్నాం, బాగానే ఉంది. చేసిన తర్వాత మరి రోజువారీగా దాని ఎఫెక్ట్ ఏమి, దాని నుంచి మనం ఏమి ఫలితాలు సాధించాలనుకుంటున్నాం? ఎవరికైనా సరే కరోనాతో సిమ్టమ్స్ ఉన్నాయా, వల్నరబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అంటే కోమార్బిడ్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కోమార్బిడ్ కండిషన్లో లేకపోయినా ఎవరికైనా కరోనా సిమ్టమ్స్ ఉన్నాయా? సో ఈ రకంగా మనం ఈ వాలంటీర్ లేదా ఆశా వర్కర్ లేదా అంగన్వాడీ వర్కర్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఛాతీలో ఉన్న హౌస్ హోల్డ్స్లో వాళ్ళు గమనిస్తున్న తర్వాత అట్లా ఎవరికైనా సరే లక్షణాలు ఉంటే వాళ్ళు వెంటనే గుర్తించి మరి వెంటనే వాళ్ళను ఇమ్మీడియట్ స్టెప్ ఏమి అట్లా గుర్తింపు వస్తే వెంటనే మనం టెస్ట్ చేయలేం కదా. టెస్ట్ మెడికల్ ఆఫీసరే చేయగలుగుతాడు. లేదా ఒక మొబైల్ ల్యాబ్ ఫెసిలిటీ క్రియేట్ చేసాము, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు.
కాబట్టి టైం పడుతుంది. అందువల్ల ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏమి, ఏఎన్ఎం ఈ ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, వాలంటీర్స్కి ఏ రకమైనటువంటి ఒక అవగాహన కల్పించాలి వాలంటీర్స్ కంటే, అట్లాంటి కరోనా లక్షణాలు కానీ, ఈవెన్ నన్ను అడిగితే 60 సంవత్సరాలు పైబడినటువంటి కోమార్బిడ్ వాళ్ళకి కానీ, ఎవరికైనా లక్షణాలు వ్యక్తమైన వాళ్ళకి కానీ, లేదా కాంట్రాక్ట్స్ అయినా సరే, వీళ్ళందరికీ కూడా హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చేయాలి. అంటే హోమ్ క్వారంటైన్లో పెట్టడం అనేది మండేటరీ. So it is correct, sir. There is no doubt that starting నుంచి కూడా in COVID response and COVID management, Prakasham district under your leadership ఒక model case గా ఇప్పటివరకు it has been so. As you correctly said, లాక్డౌన్ టైంలో ఒకసారి కేసెస్ స్టార్ట్ అయిన తర్వాత జీరో వచ్చే సందర్భం ప్రకాశం తప్ప ఇంకా ఏ డిస్ట్రిక్ట్ కూడా లేదు సార్. ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ ద లాక్డౌన్ డిడ్ వి మేనేజ్ టు గెట్ కేసెస్ ఫ్రమ్ some number to zero. Nowhere did they manage it, sir. It's definitely one of the outstanding achievements we had. Of course, after that, sir, memo as per the wish of the government and also as per the reality of the COVID situation, worldwide trend varku memo kuda we also focused on unlock, basically on allowing all activities to happen, at the same time managing to live with COVID. So aa sandarbhamlo, in fact, sir, let me share this, sir. Memo police lo kuda we have a very active COVID cell. So memo analysis prati roju chestha unnamu. Ee oka 1 week nunchi konta cases tagginayi, kani before that around for about 1 month Prakasham was regularly getting the highest number of active cases. Kani daniki I am pointing that out as a positive, sir. Endukante, sir, we are the last district in Andhra Pradesh to peak. The last district. Every other district, sir, already peak ayi down vestundi. Memo ippadivarku hold chesam, sir. We held it for the longest time and only now we have peaked. So Kurnool peaked 3 months prior, sir. Guntur, Kurnool, East Godavari, అన్ని కూడా 3 months back rate of infection peak అయినాయి, సార్. మేము ఇప్పుడే just after, in the month of September we peaked and we have done a very detailed analysis on this on our COVID cell, sir. So Prakasham district was the last one in the state to peak, sir. So again, I do submit, sir, that it is actually because of the fact that we did such great enforcement in the beginning, sir, and very good management of COVID in the beginning. That's why we were the last district to peak in that count. Ippudu enforcement point of view tho lekapothe even case management point of view tho kuda anni kuda it has to happen in a decentralized manner. Ippadike memu almost all there are okavela memu స్టార్టింగ్లో ఏదైతే కంటైన్మెంట్ కాన్సెప్ట్ మేము స్టార్టింగ్లో మాకు ఉండేది, ఆ కాన్సెప్ట్ పరంగా చూస్తే మాకు 1000 పైన కంటైన్మెంట్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మానిటర్ ఇట్ ఈవెన్ అట్ మండల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా నిజంగా లాస్ట్ మ్యాన్ వరకే మానిటరింగ్ జరగాలి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో లాస్ట్ మైల్ క్షేత్రస్థాయి అర్థం మండలే. కానీ అదృష్టంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న కొన్ని నిర్ణయం వరకు మా స్టేట్లో లాస్ట్ మ్యాన్ మీన్స్ పంచాయత్ స్థాయి. మాకు నిజంగా పంచాయత్ స్థాయిలో ఒక ఎఫెక్టివ్ యంత్రాంగం ఉంటుంది. అందులో all functionaries are there, including one enforcement officer in the form of Mahila Police, of course. And if and only if you really involve the last administration person also, and at the same time public also. Public support lekunda kudadu. A person ki convince cheyaల్సి ఉంటుంది that you don't come out of the house. Meeku infection unde meeru raakoodu.
ఆ నేబర్స్కి కూడా మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఆ అబ్బాయికి కోవిడ్ వచ్చింది, మీరు చూడాలి, ఏదైనా వారు ఆదేశాన్ని ఉత్తర్వులని ఉల్లంఘించి ఏదైనా చేస్తే మీరు మాకు చెప్పాలి. ఇవి అంతా కొంచెం మీరు సోషల్ సపోర్ట్, సోషల్ డైనమిక్స్ అక్కడ పెట్టుకోవాలి, ఒక సోషల్ అరేంజ్మెంట్ పెట్టుకోవాలి. దాన్ని సప్లిమెంటరీగా, దాన్ని తోడుగా మేము మాకు ఉన్న అధికారాలని వాడుకుంటూ మేము చేస్తాము. సో దానికి ఎంత ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ అదే పాయింట్లో వచ్చేస్తాం, దట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ర్యాపో. గవర్నమెంట్ ఆఫీసర్స్కి లోకల్ పర్సన్స్తో ర్యాపో ఉండాలి. అది ఎట్లా పడుతుంది, ఎట్లా సాధ్యం పడుతుంది, ఇఫ్ యూ గో టు ద ఫీల్డ్ అండ్ స్పీక్ టు ద పీపుల్. కలెక్టర్ సార్ మళ్ళీ ఎస్పీ సార్ ఆల్మోస్ట్ మన 5 months నుంచి చేస్తున్న ఎఫర్ట్ అనేది కంపైల్ చేశారు ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు మనకి ఇమీడియట్గా మీరు పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంటే ఓవరాల్ మనకి డిసీజ్లో కానీ అండ్ ఇష్యూలో ఒకటి రూరల్ స్ప్రెడ్ అనేది ఒకటి హైలైట్ అవుతుంది. అంటే రూరల్ ఏరియాస్లో చాలా వరకు పాజిటివ్ కేసెస్ వస్తున్నాయని, అండ్ ఒక్క పర్సన్ ఎంతమందికి ట్రాన్స్మిట్ చేస్తున్నారు అనేది కూడా హైలైట్ అవుతుంది. అదేంటంటే ఆర్టీ అంటారు, రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటారు. ఇవి రెండు కాకుండా మనకి మూడోది వచ్చి డబులింగ్ రేట్, అంటే ఎన్ని రోజుల్లో మనకి కేసెస్ అనేది డబుల్ అవుతున్నాయని, అలాగే కేస్ ఫెటాలిటీ రేట్. సో ఈ లాస్ట్ 2 monthsలో మనం చూస్తే ఈ కేస్ ఫెటాలిటీ రేట్ 1.5 వరకు ఉండేది. బట్ ఈరోజు మనం చూస్తే 0.97 ఉంది. సో ఇట్ హాస్ రెడ్యూస్డ్. డబులింగ్ రేట్ మన 8 days ఉండేది, ఈరోజు ఒక 62 days వరకు వెళ్ళింది డబులింగ్ రేట్. సో ఇప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ సార్ చెప్పినట్టు అండ్ ఎస్పీ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇమీడియట్గా మనకి కంటైన్మెంట్ యాక్టివిటీ అనేది సచివాలయం లెవెల్ వరకు అది పెనిట్రేట్ అవ్వాల్సిందే. ఆల్ 5 functionaries అట్ సచివాలయం, ఎవరు పంచాయత్ సెక్రటరీ, ఏఎన్ఎం, మహిళా పోలీసు, విఆర్ఓ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సేమ్ సిస్టమ్ మనకి మున్సిపాలిటీలో కూడా ఉంటుంది. వార్డ్ అడ్మిన్ అంటారు, డిఫరెంట్ నేమ్స్, సేమ్ ప్యారల్ సిస్టమ్ ఇది కూడా ఉంది. సో దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం క్లియర్గా డెసిగ్నేట్ చేయాలి. ఒక పాజిటివ్ కేసు రాగానే ప్రీవియస్లీ మనం కంటైన్మెంట్ చేసాం. కంటైన్మెంట్ అంటే ప్రీవియస్లీ మనకి ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే 3+4 kilometers వరకు ఉండేది. 8 kilometers చూసుకుంటే మన రిక్వైర్మెంట్ నాట్ ఈవెన్ 200 meters కూడా అవసరం ఉండదు. ఇట్ క్యాన్ బి జస్ట్ ఆ పర్టికులర్ హౌస్ ఏముందో హౌస్ ఆర్ 2-3 houses ఇఫ్ ఇట్ ఈస్, అంటే దగ్గరలో ఉంటే 10 houses ఇటు 10 houses అటు మీరు చేసి ఆ వీధిని కంటైన్మెంట్ చేసినా పర్లేదు. బట్ కంటైన్మెంట్ చేసినప్పుడు ప్రీవియస్లీ మనం మెటిక్యులస్గా చేసిన యాక్టివిటీస్ ఏంటి అంటే, ఒకటి కాంటాక్ట్ ట్రేసింగ్, రెండవది శానిటేషన్, మళ్ళీ ఐఎస్సీ యాక్టివిటీ. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు ప్రీవియస్లీ మనం మెటిక్యులస్గా చేసాం. లాక్డౌన్ రిలాక్సేషన్ అయిన తర్వాత అండ్ స్ప్రెడ్ రూరల్ అయిన తర్వాత 200 meters కంటైన్మెంట్ మనం మెయింటైన్ చేయడం కూడా ప్రాక్టికలీ డిఫికల్ట్ అవుతుంది తెలవగానే. సో ఇవన్నీ ఒకటే కంప్లీట్ రిలాక్స్ చేస్తాం. ఎలాగంటే కంటైన్మెంట్ జోన్ అనేది కూడా అర్థం అవ్వట్లేదు. సో కంప్లీట్ రిలాక్సేషన్ అయింది. సో దిస్ రెస్పాన్సిబిలిటీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది సచివాలయం లెవెల్ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్టు ఎస్ఎన్పాడులో ఒక సచివాలయంలో సో పంచాయత్ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకొని ఒక వీధిని ఏదో కంటైన్మెంట్ చేసుకున్నారంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో హెడ్. సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక పాజిటివ్ కేసు రాగానే కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ అట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్, మండల్ టాస్క్ ఫోర్స్ అట్ మండల్ లెవెల్, సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ ఏం చూసుకుంటారంటే శానిటేషన్ చూసుకోవాలి. అక్కడ బ్లీచింగ్ అనేది చేయాల్సిందే. దట్ ఈస్ బ్లీచింగ్ చేస్తే ఇమీడియట్గా 2 activities అవుతుంది. ట్రాన్స్మిషన్ స్ప్రెడ్, అంటే రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆర్టీ మనం ఏం చూస్తున్నామో మన జిల్లాది ఇప్పుడు 0.95 ఉంది. సో ఆ ట్రాన్స్మిషన్ అనేది మనం తగ్గిస్తాం. రెండోది కాంటాక్ట్ ట్రేసింగ్, విచ్ ఇస్ ద రోల్ ఆఫ్ మహిళా పోలీస్. కాంటాక్ట్ ట్రేసింగ్ మనం ఇమీడియట్గా మినిమం 10, సెకండరీ కాంటాక్ట్, ప్రైమరీ కాంటాక్ట్ మినిమం 10, సెకండరీ కాంటాక్ట్ మినిమం 15. సో దీంట్లో ఏంటి డౌట్స్, మళ్ళీ ప్రైమరీ కాంటాక్ట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చేసేసాం కదా, మిగతా వాళ్ళు ఎవరు లేరు, ప్రైమరీ అది మనకి కాంటాక్ట్ ట్రేసింగ్లో రావట్లేదు అని అంటున్నారు. సి వెరీ సింపుల్, ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ని చాలా ఎలాబరేట్ అయ్యింది. ప్రీవియస్లీ ఏంటంటే మనం లాక్డౌన్లో ఉన్నవాడు ఎవరు ఎక్కడ తిరిగేవాళ్ళు కాదు అనే కాన్సెప్ట్ మీద ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు అంతే, సెకండరీ కాంటాక్ట్ అంటే ఇంట్లో ఉన్నవాడికి వేరే కాంటాక్ట్స్ అండి. సో ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్స్ జస్ట్ డెఫినేషన్ చూస్తే మీకు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు,
relatives, neighbors who has been interacted with that person for 2 hours in the last 14 days. లాస్ట్ 14 days ఎవరైనా కానీ మీరు ఎంత మందిని ట్రేస్ చేస్తే అంత కంటైన్మెంట్ అవుతుంది. ద రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ RT అనేది మనం తగ్గించాలంటే ప్రైమరీ కాంటాక్ట్ అండ్ శానిటేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ శానిటేషన్.